వెల్కమ్ టు బొటానికల్ గార్డెన్. అయితే మనం ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇది ఇస్ ద బొటానికల్ ఎంట్రన్స్ గేట్. తర్వాత ఇది వచ్చేసి టికెట్ కౌంటర్లో ఎంక్వైరీ చేస్తే నేను పర్ పర్సన్ 50 రూపీస్ అంట. దాని తర్వాత చిల్డ్రన్స్కి వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ మెయిన్ గేట్, ఫస్ట్ గేట్ అంటారు. ఏంటో దాని గురించి చూస్తున్నారు కదా, ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే పార్క్లో వచ్చేసి. స్టార్ట్ అయిన మరుక్షణం మనకి వచ్చేసి ఇది రైట్ సైడ్లోనే ఉంటుంది. రైట్ సైడ్లో చూస్తున్నాను కదా సరౌండింగ్ ఇది పెట్టి, దాని తర్వాత లొకేషన్ చూడండి మీరు. ఫస్ట్ ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి, దాని తర్వాత ప్రత్యేకతలు ఏంటి అనే దాని గురించి అయితే నేనైతే మొత్తం తెలియజేస్తాను అనమాట. చూస్తున్నాను కదా ఎంత అంటే చాలా బాగుంది. దీని మధ్యలో ఒక ఫొటోస్ కానీ, కపుల్ ఫోటోషూట్ కానీ, తర్వాత మనం ఏదైనా రీల్స్ తీసుకోవడానికి ఇదైతే లొకేషన్ చూడు ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఓకే, ఇది సరౌండింగ్లో చూడు చెట్టు పక్కన ఎలా చేశారు, దాని తర్వాత ఇవన్నీ అనమాట బాగుంది. దాని తర్వాత ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్, ఇక్కడికి వచ్చిన మడే రైట్ సైడ్ ఇలా జస్ట్ కూర్చోడానికి దాని గురించి జస్ట్ గార్డెన్ ఇది చూస్తున్నాను కదా ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇక్కడైతే మధ్యలో వాటర్, దాని తర్వాత అటువైపు ఒక క్రియేటివిటీ బాగా చేశారు దాన్ని అయితే. అంటే మన గ్రీన్లో తర్వాత ఇది ఒక పౌండ్లో దానికి ఆనుకొని ఎలిఫెంట్స్ చిన్నవి పెద్దవి అంటే జస్ట్ వాటర్ తాగడానికి వచ్చినట్లు. దాని తర్వాత ఇది లొకేషన్ ఇక్కడ ప్రజెంట్. ఎంట్రన్స్ వేలో కూడా ఇలా ఉంటుంది. ఎంత వాకింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ 5:30 నుంచి సాయంత్రం 6:30, 7 o'clock వరకు అయితే పార్క్ ఓపెన్లో ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఇంకోటి చూస్తున్నా చూడు ఎలిఫెంట్స్, దాని తర్వాత చూడు స్క్యూరల్స్ చాలా ఉన్నాయి. స్క్యూరల్స్ అయితే పోయింది, అది అక్కడ ఉంది. స్క్యూరల్స్ ఆర్టిఫిషియల్గా చూస్తారు కదా, డియర్స్. మూలికల వనం. తర్వాత ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి కదా, వాటి నుంచి ప్రయోజనాలు ఏంటి, వాటిని తినడం వల్ల ఏం ప్రయోజనాలు అనే దాని గురించి అయితే ఈ యొక్క గార్డెన్లో ఇటువైపు అయితే తెలియజేస్తారు క్లారిటీగా. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం దాని గురించి క్షుణ్ణంగా చదివితే మాత్రం కొంచెం చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. దాని పక్కనే ఇది బ్యాంబూ హౌస్ పక్కన చూస్తారు కదా మొక్కలు ఎంత క్రియేటివిటీగా కట్ చేశారు. అక్కడ ఇంకోటి ఓకే, అది ఒక చూస్తారు కదా. నాకైతే దాని పేరు అయితే తెలియదు. కంపల్సరీగా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం. కంపల్సరీ ఈ పార్క్ లొకేషన్ ఎలా ఉంది, లొకేషన్ పెట్టమంటే కూడా నేను అయితే లొకేషన్ పెడతాను అనమాట. చూడు బ్యాంబూ హౌస్ కాడే ఉంది మనకి ఈ యొక్క మొక్క. చూసారు కదా మొక్క, దీని పేరు ఏం పేరు అయితే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. చూసారు కదా జిరాఫీ, ఓహో బాగుంది. ఇది బ్యాంబూ హౌస్ అనమాట. బ్యాంబూ హౌస్కి చూడు బ్యాంబూ హౌస్. ఓకే, చిల్డ్రన్స్ ఏరియా అయితే ఈ విధంగా ఉంది. బ్యాంబూ హౌస్ నుంచి మనకి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైట్ వెళ్తుంది, దాని తర్వాత ఒక లెఫ్ట్ వెళ్తుంది. ప్రజెంట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయని మనకి ఇక్కడ డైరెక్షన్లో చూసారు కదా ఊసరవల్లి. ఓకే, ఇలా వస్తే మాత్రం దాని తర్వాత ఇటువైపు మనకి లెఫ్ట్కి వచ్చిన తర్వాత అగైన్ లెఫ్ట్ తిరిగితే శాంతివనం. ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే పెట్టారు. శాంతివనము బొటానికల్ గార్డెన్ హైదరాబాద్ అని. ఇది లోపల శాంతివనం. జస్ట్ సైలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూస్తారు కదా లొకేషన్, ప్రతి ఒక్కరూ చూడండి లాస్ట్ దాకా చూస్తే మీకు ఈ పార్క్ ఇంత ప్రశాంతంగా ఉందా, ఇది ఎక్కడ అనేది మీకైతే కంపల్సరీగా విజిట్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్ట్రైట్గా ఒక గేమ్స్ అనేవి ఉన్నాయి కొన్ని. దాని తర్వాత ఇది వచ్చేసి చూస్తారు కదా ఆర్చిడ్స్ అండ్ పైన ఇది ఇక్కడ వెళ్ళకూడదని రాశారనమాట బోర్డు. వెళ్ళేది మంచిది కాదు మనకు. అవి 2 ఉన్నాయి కదా, రెండిట్లో మొక్కలు అనేటివి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఫారెన్ నుంచి తెప్పించి ఇక్కడ వేసారు. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అంటున్నారు అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం ఇలాగే స్ట్రైట్ వెళ్దాం అనమాట.
ట్రెకర్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనమాట. ఫస్ట్ జిప్ లైన్ ఉంది. జిప్ లైన్ అయితే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. జిప్ లైన్, స్కై సైక్లింగ్, ఆర్చరీ, రోప్ యాక్టివిటీస్, బుల్ రైడ్ ఉంది. దాని తర్వాత కమాండో, నెట్, ట్రాంపులిన్ అండ్ బంజీ ట్రాంపులిన్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ యొక్క నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేసి కనుక్కోవచ్చు. ఇది అక్కడ నుంచి గేమ్స్ అయిపోయినమ్మడే ఇలా రూట్ పట్టుకొని వెళ్దాం కొంచెం వరకు. ఈ వే అనేది వచ్చేసి మనకు బొటానికల్ గార్డెన్దే. దాని తర్వాత బోటింగ్ ఏరియా రూట్ అనమాట. 8 చేశారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని. చూపిస్తాను మీకు బర్డ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా చూసారు కదా. ఫొటోస్ దిగడానికైతే ఖతర్నాక్ లొకేషన్ లాగా ఉంది ఇదైతే. మనకి ఇక్కడ వచ్చేసి పార్టీ జోన్ అనమాట. పార్టీ జోన్లో అయితే మనం ఇదైతే రెంట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. రెంట్కి ఇచ్చిన తర్వాత మనకైతే లొకేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు కావాల్సి ఉంటే మనకి ఏమైనా పార్టీ జరిగేయాలా, లేదంటే ఏదైనా మంచి చిన్న పార్టీస్ అంటే లైక్ బర్త్డేస్ కానీ, దాని తర్వాత వనభోజనాలు అంటే అలాంటి టైప్స్ ఏమైనా పెట్టుకోవాలంటే మాత్రం ఇది రెంట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సరౌండింగ్లో మొత్తం నెట్ ఉంటుంది కదా, ఇది మీకు అనేది అలర్ట్ చేస్తారు, కరెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. పార్టీ జోన్ ఇలా ఉంటుంది. పార్టీ జోన్ నుంచి వచ్చినమ్మడి దాని తర్వాత మనకి అలాగే ముందుకు వస్తే ఇది కఫ్టేరియా. ఓకే, నేను కదా కనిపిస్తుందా. మనం ప్రజెంట్ వచ్చేసి నవగ్రహ వనం అయితే చూస్తున్నాం కదా. నవగ్రహ వనం వచ్చేసి సరౌండింగ్లో మొత్తం ఇలా సరౌండింగ్ ఎలిమెంట్స్ పెట్టేసి దాని తర్వాత మధ్యలోనైతే బుద్ధునైతే కూర్చోబెట్టారు. నీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా, చూడండి అందరు కూడా చూడండి. దాని తర్వాత ఎలా ఉంది లొకేషన్ మాత్రం చాలా గ్రీన్ అండ్ క్లీన్గా ఉంది కదా, ప్రశాంతతకు మారుపేరుగా ఉంది ఇక్కడైతే. సింపుల్గా క్లీన్గా పెట్టారు. మనం చూసాం కదా ఇంతకుముందు నవగ్రహ వనం చుట్టూ సరౌండింగ్లో ఏవైతే ఉన్నాయో ఇది యాక్యుప్రెజర్ బెనిఫిట్స్ అనమాట. ఇవి చూస్తాం కదా, ఇది యాక్యుప్రెజర్ వాక్, దీని మధ్యలోనే నడవాలి. మన బుద్ధుని మధ్యనే ఉన్నాడు కదా. యాక్యుప్రెజర్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. కంపల్సరీ ఇక్కడికి బొటానికల్ గార్డెన్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఈ యాక్యుప్రెజర్ ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందనమాట. ఇంకా చూస్తున్నా కదా, క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రీ హౌస్. ట్రీ హౌస్లోనే చాలా ఇది రీసెంట్గా ఏర్పాటు చేసినట్టున్నారు. ఇది కొత్తగా చాలా అంటే చాలా బాగుంది. అంటే వచ్చిన వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ వరకు జస్ట్ హ్యాపీగా ఒకరు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే అక్కడ నుంచి లేదంటే పైనుంచి కానీ కింద నుంచి ఆయన ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఇక్కడ అందరూ కూర్చొని వినడానికి కానీ దాని తర్వాత ఏదైనా భోజనం చేయడానికి కానీ చాలా బాగుంది. బాక్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సౌండ్ అయితే చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. నాకు వీడియో ఎక్కడ కూడా క్యాప్చర్ చేయడానికి కనిపించట్లే. ప్రజెంట్ ఇక్కడ చూస్తారు కదా, ఇలాంటి బ్రిడ్జెస్ చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. జస్ట్ నేచర్ ఫీల్ అయ్యే వాళ్ళకు, నేచర్ లవర్స్కి అయితే మాత్రం ఈ పార్క్ బెస్ట్ అని చెప్తాను నేనైతే నా సజెషన్ ప్రకారం. ఈ సరౌండింగ్లో చూడు చెట్టు ఎలా బాగా అంటే జస్ట్ అలా సరౌండింగ్ ఇలా చేశారు. మనకు దిగితేనే మనకి ఇక్కడ చూస్తారు కదా ఈ ఫ్లవర్ చూద్దామనే నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నా. మీరు చూస్తున్నారు కదా ఈ పార్క్ ఎక్కడుందంటే, సో ప్రజెంట్ వచ్చేసి ఇది గచ్చిబౌలి దగ్గర, దాని తర్వాత కొండాపూర్ మధ్యలో అనేది బొటానికల్ గార్డెన్ అని మీరు ప్రతి ఒక్కరు వచ్చేసి నెట్లో సెర్చ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఈ లొకేషన్ వస్తుంది. ఇంత మంచి లొకేషన్ వచ్చేసి ప్రజెంట్ నేనైతే ఇంతవరకు ఎక్కడైతే చూడలే. నేచర్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ పార్క్ అని నేను సజెస్ట్ చేస్తున్నా. కంపల్సరీ ఈ యొక్క పార్క్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ మీరు కూడా ప్రమోట్ చేయొచ్చు. దాని తర్వాత ఫోటోషూట్కి అయితే నేను ప్రతి ఒక్క దానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. మీరు కంపల్సరీ రాండి, వచ్చి విజిట్ చేయండి ఇంత మంచి పార్క్ని అయితే. దాని తర్వాత నేచర్ లవర్స్ అయితే ఇక్కడైతే కంపల్సరీగా వన్ డే 1.5 డే అయితే కంపల్సరీ స్పెండ్ చేయడానికి ఉంటుంది. కంపల్సరీ మార్నింగ్ నుంచి సాయంత్రం 6:30 వరకు కంటిన్యూ అనేది డే మొత్తం ఉంటుంది అనమాట. ప్రజెంట్ కొంచెం ఈ సీజన్లో అయితే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ అనమాట. మీరు కంపల్సరీ ఈ యొక్క గ్రీనరీ ఆస్వాదించాలంటే మాత్రం దాని తర్వాత ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉంటుంది ఎక్కువ మందితో వస్తే మాత్రం. ఓకే, బాయ్.
ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను అనమాట.